హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం సగం దీవెన సగం శాపం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు ఉదయనాగ శిరీష గారు. విదేహ దేశంలోని కోదండపురం అనే గ్రామంలో కోదండశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. ఆయన న్యాయ పద్ధతిలో వ్యాపారం చేస్తూ అందరి చేత గౌరవించబడుతూ లోటు లేకుండా జీవిస్తున్నాడు. ఆయనకు అరుణ అనే చక్కని చుక్క లాంటి కూతురుంది. కోదండశెట్టికి మగ సంతానం లేకపోవటం చేత అరుణను తన చెల్లెలి కొడుకైన వినయశీలకిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన మనసులోని ఆలోచనను బయటపెడుతూ రాజధానిలో వర్తకం చేసుకుంటున్న బావమరిదికి అంతరంగికుల ద్వారా వర్తమానం పంపాడు. ఇది చూసి కోదండశెట్టి చెల్లెలు పరమానందపడింది. ఆ సమయానికి వాళ్ల వ్యాపార పరిస్థితి సరిగా లేనందున కొడుకు వినయశీలిని కుంతల ద్వీపానికి పంపాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అందువల్ల ఆమె భర్తతో వ్యాపారంలో నష్టం వచ్చి పీకల దాకా అప్పుల ఊబిలో కూరుకుపోయిన మన సంగతి అన్నకు తెలియదు. ఇక్కడ పోటీకి తట్టుకోలేక అబ్బాయిని కుంతల ద్వీపానికి వ్యాపారం కోసం పంపేందుకు రాజానుమతి కూడా పొందాము. అబ్బాయినికి అక్కడికి పంపి అనుక్షణం భంగపడే కన్నా అన్నగారింటికి ఇల్లరికం పంపడమే మంచిదిగా నాకు తోస్తుంది. అన్న ఇచ్చే కట్నంతో మన అప్పులు తీర్చుకొని హాయిగా ఉండవచ్చు. దైవం అనుకూలించి మేలు చేస్తే మళ్ళీ వ్యాపారంలో మనకు మంచి రోజులు రాకపోవు అన్నది. అక్కడే ఉన్న వినయశీలి తల్లితో, అమ్మ, నీ పుట్టింటి అభిమానం నిన్నెలా మాట్లాడించింది. మామయ్య కూతుర్ని చేసుకోనని నేను అనడం లేదు. వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. కుంతల దీవిలో సంపన్నులు ఎక్కువ. మన సరుకులక్కడ రెట్టింపు ధర పలుకుతుంది. అంతేకాదు అక్కడ బంగారం చాలా చౌక. వ్యాపారంలో డబ్బు కూడబెట్టి 2 సంవత్సరాల్లో తిరిగి వస్తాను. నిన్ననే కుంతలదేవి మహారాజు వద్ద నుంచి కూడా వాళ్ళ దేశంలోనే నివాసం ఉండటానికి అధికార పత్రం వచ్చింది. మన వ్యాపారం నష్టంలో ఉన్న సంగతి అయిన వాళ్లకు తెలియనియడం నాకు ఇష్టం లేదు. నా మీద నమ్మకం ఉంచి 2 సంవత్సరాలు ఓపిక పట్టు అన్నాడు. వినయశీలి మాటలకు తండ్రి సంతోషించి, వ్యాపార గుణం మన వంశంలో పుట్టుకతోనే వస్తుంది. నష్టం వచ్చినందుకు కుంగిపోయే మనస్తత్వం నాకు లేదు. నువ్వు ఒకసారి కోదండపురం వెళ్ళి రావడం, వ్యాపారిగా నాకు మేనమామను కలుసుకొని మాట్లాడడం మీ అమ్మకు సంతోషం కలిగిస్తుంది అన్నాడు. తండ్రి మాట కాదనలేక వినయశీలి కోదండపురం వెళ్ళాడు. మేనల్లుని చూసి చాలా సంతోషించిన కోదండశెట్టి అతడిని కుంతలదీవి ప్రయాణం విని, అంతా నీ ఇష్టం, అయినా సముద్ర ప్రయాణం చేసి ఆ దీవిలో నువ్వు వ్యాపారం ప్రారంభించడం నాకు కొంత ఆందోళన కలిగిస్తుంది. కానీ నీలోని పట్టుదల చూశాక ఒక వ్యాపారిగా నిన్ను ఆపడం న్యాయం కాదనిపిస్తుంది. నీ వ్యాపార దక్షత 10 మందికి తెలియడం అవసరం. నువ్విక్కడ సంపాదించినా సంపాదించకపోయినా 2 సంవత్సరాల్లో తిరిగి వస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, అంగీకరించు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. అయితే అరుణను చూశాక ఆమె అందచందాలకు పరవశుడైన వినయశీలి ఆమెతో, నిన్ను చూశాక బంధువులందరినీ వదిలి కుంతలదేవి వెళ్ళాలనిపించడం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోనా అని అడిగాడు. అరుణ సిగ్గుతో తల వంచుకొని, బావా, గొర్రెకు ఎంత ఎదిగినా బెత్తడితో కన్నట్లు ఈ కోదండపురంలో సంపాదన ఏములకు? కోటికి పడగలెత్తాలంటే సముద్ర ప్రయాణం చేసి విదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం మన వర్తకులకు అనాది నుంచి వస్తున్న ఆచారం. నీకు లభించిన రాజానుమతిని సద్వినియోగం చేసుకో. ఏముంది, 2 సంవత్సరాలు ఇట్లే గడిచేస్తాయి. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరొక సంగతి, నువ్వు దూరదేశంలో వ్యాపారం చేసి ఎంత వచ్చావనేది కాదు, విదేశ వ్యాపారం చేసిన వ్యక్తి భార్యగా నాకు గుర్తింపు పొందాలని ఉంది అన్నది. ఇందుకు వినయశీలి చాలా సంతోషించి, మగవాడికి ఇష్టమైన స్త్రీ ప్రోత్సాహం లభించాలని ఎందుకు అనుకుంటారో నాకు ఇప్పుడు తెలిసింది. 2 సంవత్సరాలు నా కోసం ఒక సుందరి ఎదురు చూస్తుందన్న భావన నా వ్యాపారాన్ని గట్టి పునాది అవుతుంది అని చెప్పి మేనమామ దగ్గర ఆశీర్వాదం పొంది తల్లిదండ్రులు దీవించి వీడుకోలు చెబుతుంటే ఒక మంచి రోజున ఓడ ఎక్కి కుంతల దీవి చేరుకొని వ్యాపారం ప్రారంభించాడు. కుంతల దీవిలో వినయశీలి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. 2 సంవత్సరాలు పూర్తి కావచ్చినాయి. ఈ మధ్యకాలంలో అతడు వార్తాహరుల ద్వారా తన క్షేమ సమాచారాలతో పాటు తల్లిదండ్రులకు డబ్బు కూడా పంపాడు. ఆ డబ్బుతో అతని తండ్రి వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకొని తిరిగి పుంజుకొని కొడుకు రాక కోసం ఉత్సాహంగా ఎదురు చూడసాగాడు. ఇలా ఉండగా కుంతలదీవిలో రాజుపై హత్యా ప్రయత్నం జరిగింది. ప్రమాదం నుంచి బయటపడిన రాజు విచారణ జరిపి తనను హత్య చేయించాలని ప్రయత్నించిన దోషుల స్థావరం విదేహ దేశంలో ఉందని తెలుసుకున్నాడు.
అందుచేత ఆయన విదేహరాజుకు నిరసన తెలియజేస్తూ, నాపై హత్యా ప్రయత్నం జరిపిన దోషుల స్థావరం విదేహ దేశంలో ఉన్నదని రుజువైంది. మేము మిమ్మల్ని మిత్రదేశంగానే భావిస్తున్నాము. అందుచేత దోషుల స్థావరాన్ని తెలుసుకుని వాళ్లను అప్పగించవలసిన బాధ్యత మీపై ఉంది. ఈ విషయంలో మీరు తగు విధంగా సహకరించకపోతే మా శత్రువులుగా భావించి ప్రథమ చర్యగా మా దీవిలో వ్యాపారం చేసుకుంటున్న మీ వర్తకులందరినీ ఊచకోత కోయించగలం అని హెచ్చరించాడు. విదేహరాజు ఈ హెచ్చరికను కుంతలదీవి శత్రువుల స్థావరం తన దేశంలో ఉన్నదన్న ఆక్షేపణ భరించలేకపోయాడు. ఆయన తన గూఢాచారులతో, కుంతలదేవిరాజు మన మీద వేసిన అపవాదు వెనుక ఏమైనా నిజమున్నదేమో త్వరగా తెలుసుకోవాలి. ఎంత గొప్పవాడైనా, రాజస్థానంలో ప్రాపంచకం ఉన్నవాడైనా సరే అనుమానితులందరినీ ఒక కంట కనిపెట్టి ఉండండి అని ఆజ్ఞాపించాడు. గూఢాచారులు దేశమంతా తీవ్రంగా గాలించసాగారు. కుంతలదీవిలో వ్యాపారం చేస్తున్న వినయశీలికి కోదండపు శెట్టి మేనమామ అయిన కారణంగా ఆయన ఇంటిని రహస్యంగా తగు కాపలా ఉంచారు. ఈ పరిస్థితుల్లో శెట్టి బంధువుల ఇంట్లో పెళ్లి చేయించడానికి ఒక పురోహితుడు, పెళ్లిలో చివరి రోజు వచ్చే నాకబలి కట్నం కోసం ఒక కవి వచ్చారు. ఆ ఇద్దరికీ కోదండ శెట్టి ఒక గదిని బసగా ఇచ్చాడు. పురోహితుడు తన చొక్కాను గోడ మేకు తగిలించబోతూ తూలొచ్చి దాన్ని ఊతగా పట్టుకోవడంతో చినిగిపోయింది. అది చూసి కవి, ఎముకలు లేవు, తల లేదు, చేతులున్నా వేళ్ళు లేవు, పాదాలు కూడా లేవు, చిరిగినా పర్వాలేదు, తొడుక్కున్నాక ప్రాణం వస్తుంది అంటూ పెద్దగా నవ్వసాగాడు. ఇందుకు పురోహితుడు విసుక్కొని, అయ్యా కవిగారు, చొక్కా మీద కవిత్వం ఆపి కొంచెం సూదిదారం అడగండి, కుట్టుకుంటాను అన్నాడు. దానికేం భాగ్యం అంటూ కవి గదిలోంచి బయటకు తొంగి చూసి కనిపించిన అరుణను పిలిచి, ఒక కన్నుంటుంది కానీ కాకి కాదు, అది కావాలి. దాంతోపాటే సముద్రంలా పెరుగుతుంది, చంద్రుడిలా తరుగుతుంది. కానీ సముద్రుడు చంద్రుడు కానిది కూడా ఇచ్చావంటే పురోహితుడు గారి అవసరం వెంటనే తీరిపోతుంది అన్నాడు. ఈ మాటలు విని అరుణ తెల్లమొహం వేసింది. ఆ పక్కనే ఉన్న కోదండ శెట్టి లబలబలాడుతూ, కవిగారు, ఇలా అర్థం పర్థం లేని మాటలు చెప్పి నా కొంప మీదికి ప్రమాదం తెచ్చిపెట్టకండి. దేశంలో పరిస్థితులు బాగా లేవు. గూఢాచారులు విన్నారంటే ఇదేదో రహస్య సంభాషణ అనుకొని మిమ్మల్ని నన్ను చెరసాల్లో వేసి చిత్రహింసలు పెడతారు అని అన్ని విషయాలు చెప్పాడు. కోదండ శెట్టి భయం చూసి కవి పెద్దగా నవ్వి, శెట్టిగారు, ఇందులో రహస్య సంభాషణ అంటూ ఏమీ లేదు, వినండి. ఒకే కనుండేది సూది, పెరుగుతూ తరిగేది దారం. ఏదో కొంత చమత్కారంగా మాట్లాడడం మా కవులకు అలవాటు. మీ ఇంట్లో బస ఇచ్చి ఆదరించినందుకు మీకు దీవెనలు. మీకు కష్టాలు కలిగిస్తున్న శత్రువులకు శాపాలు ఇస్తున్నాను. కవి వాక్కు బ్రహ్మవాక్కు. ఒక సంగతి, శత్రువులు తమ స్థావరాలు ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు దేవాలయ ప్రాంతాల్లోనే పడతారు. నిజంగా అలాగే జరగాలని ఆశిస్తూ మళ్ళీ సగం దీవెన, సగం శాపంగా ఉండే దేవుడి పేరు గల చమత్కారంతో నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆకాశంలో ఎగిరే పక్షుల రాజైన వారి రాజుకు శత్రువులెవరో వాడి పేరులోని మొదటి అర్థం నీకు, రెండవ అర్థం శత్రువులకు కలుగుగాక అని ఆశీర్వదించాడు. ఇది విన్న కోదండ శెట్టి అర్థం కాక తల గోక్కున్నాడు. కానీ అతడి ఇంటి కాపలా వేసిన గూఢాచారులకు శత్రువుల దేవాలయం దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు అన్న అభిప్రాయం కలిగింది. అందుచేత కవి మాటలను మన్నం చేసుకుని గూఢాచారులు ఇలా అర్థం తీశారు. పక్షుల రాజు గరుత్మంతుడి రాజు విష్ణుమూర్తి, శత్రువు హిరణ్యకశిపుడు. ఆయనే హిరణ్యకశిపువు అని కూడా అంటారు. హిరణ్యం అనగా బంగారం, శిశువు అనగా దీర్ఘనిద్ర కలిగించు తల్పము అంటే చావు, శత్రువులను గ్రహించుగాక. కోదండపురం గ్రామపు సరియపు స్థల పురాణంలోని విశేషం ఏమంటే, అక్కడ అతి ప్రాచీన కాలంలో గరుత్మంతుడి చేత ప్రతిష్ఠించబడినని చెప్పబడే నరసింహస్వామి దేవాలయం ఒకటి ఉంది. హిరణ్యకశిపుడు నరసింహావతారంలోనే విష్ణువు చంపాడు కదా. కవి చమత్కార మాటల్లోని అర్థాన్ని తమ అదృష్టానికి పరీక్షగా పెట్టుకుని గూఢాచారులు ఆ దేవాలయ ప్రాంతంలో గాలించేసరికి కుంతలదీవి రాజద్రోవుల స్థావరం బయటపడింది. రాజు వాళ్ళని బంధించి కుంతలదీవి రాజుకు అప్పగించాడు. వినయశీలి మరికొందరు విదేహ దేశపు వర్తకులు క్షేమంగా తిరిగి వచ్చారు. వినయశీలి అరుణల వివాహం సమయంలో రాజు స్వయంగా వచ్చి దంపతులను ఆశీర్వదించడమే కాకుండా కోదండ శెట్టికి హిరణ్యం, కవికి గొప్పగా ధనం ఇచ్చి సన్మానం చేసి కవివాక్కు బ్రహ్మవాక్కు అని కొనియాడాడు.